జాబ్కి ప్రిపేర్ అవుదామని నువ్వు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నావో ఆ టార్గెట్ అనేది ఇప్పటి నుండి స్టార్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ వే. ఇప్పటి నుండి స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతి. ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే కానీ మనకు ఎగ్జామ్ వరకు అనుకున్న ఉద్దేశాన్ని అంటే ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మేము కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా ఐకాన్ ఇండియా ద్వారా ఆల్మోస్ట్ జనరల్ స్టడీకి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పుడు అందివ్వడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం మీకంటే ముందుగా. సో మాకంటే ముందుగా మీరు కూడా సో ఈ పర్టికులర్ గ్రూప్స్ విధంగా కానీ లేదా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ ఓకే. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా మనం అందరం సంసిద్ధంగా ఉండాలి. ఇప్పటివరకు మనం నోటిఫికేషన్లు వస్తలేవు అనే ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నాం. సో ఆ కాన్ఫ్లిక్ట్లు వదిలేసి నోటిఫికేషన్కి సంబంధించిన ప్లానింగ్ను మనం రెడీ చేసుకోవాలి. మరి దాంట్లో భాగంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ నిర్వహించబోయే పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా తీసుకున్నప్పుడు మరి వివిధ పోటీ పరీక్షల యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది అది మనకు ఆ షెడ్యూల్ అనేది గవర్నమెంట్ ద్వారా వస్తుంది. కానీ ఆ లోపు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం కొంచెం దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. సో దాంట్లో భాగంగా నేను ఈ వీడియోలో పోటీ పరీక్షల్లో భారతదేశ భూగోళ శాస్త్రం ఇండియన్ జియోగ్రఫీ ఇంపార్టెన్స్ ఎంత, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ విధంగా మనం ఒకసారి ఇండియన్ జియోగ్రఫీని పరిశీలించినట్టయితే సరే ఇండియన్ జియోగ్రఫీ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ తీసుకున్నప్పుడు ఇండియన్ జియోగ్రఫీ నుండి ప్రధానంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందంటే మనకు ఆల్మోస్ట్ 15 నుండి 20 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది సిలబస్. సరే ఆలోపు మనం కొంచెం దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ మనం చూసుకుందాం. ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కండక్ట్ చేసే వేరియస్ ఎగ్జామ్స్లో తీసుకున్నట్టయితే 15 నుండి 20 క్వశ్చన్స్, అది ఓన్లీ జియోగ్రఫీ పరంగా. జియోగ్రఫీ రిలేటెడ్ అంశాలు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ కొన్ని జియోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఎకానమీ పరంగా కొన్ని టాపిక్స్ జియోగ్రఫీతో రిలేటెడ్ ఉంటాయి. ఈ అన్ని పరంగా తీసుకున్నప్పుడు ఎంత లేదన్నా 20 నుండి 30 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఎంతమంది చాలామంది అభ్యర్థులు ఏంటంటే సో ఖచ్చితంగా భౌగోళిక అంశాల పరంగానే చూస్తారు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి. కానీ అక్కడ ఇంటర్ రిలేటెడ్గా మనకు చాలా విషయాలు ఇండియన్ జియోగ్రఫీ జియోగ్రఫీతో రిలేటెడ్ అయి ఉంటాయి. వాటిని అన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఎంత లేదన్నా 30 పైగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మరి ఈ 30 బిట్స్ అంటే ఒక జనరల్ స్టడీస్ ఒక పోటీ పరీక్షలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లేదా గ్రూప్ 4 మనకి 1 కానీ తీసుకున్నట్టయితే 30 క్వశ్చన్స్ రావడం, 30 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయడం అనేది అది అంత ఈజీగా సులభంగా తీసివేయడానికి అవకాశం లేని ఏరియా ఇది. ఓకే, సో మనకు సాధారణంగా ఎప్పుడో స్కూల్లో మనము చదివి ఆ జియోగ్రఫీని పక్కపెట్టిన విధానం మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పోటీ పరీక్షల్లో మనం ఏ పరీక్షకు అటెండ్ అయినా కానీ కంపల్సరీ జియోగ్రఫీ నుండి బిట్స్ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ సో మనకు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో నేను మినిమమే చెప్తున్నాను, ఇక్కడ కంపల్సరీ యాక్యురేట్గా ఇన్నే వస్తాయని కాదు, ఎక్స్పెక్టెడ్ బిట్స్ నేను 15 నుండి 20 మిగతా అంశాలతోటి మనం కోరిలేటెడ్ చేసుకుంటే ఇంటర్లింక్ చేసుకుంటే 30 వరకు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఓకే, మరి ఈ 30 అంశాలలో మనము సాధారణంగా మరి ఏ టాపిక్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని గమనించినట్టయితే ఇండియన్ జియోగ్రఫీని మనం ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు ఇండియన్ జియోగ్రఫీని పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాను అంటే సాధారణంగా ఇక్కడ 2012 నుండి 14 వరకు పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్ లేదా పేపర్ తయారు చేసే విధానం ఒక రకంగా ఉండే, 2012-14 తర్వాత వచ్చిన ఎగ్జామ్స్ పోటీ పరీక్షలో పేపర్ తీసుకున్నట్టయితే ఒక రకంగా ఉంది. అప్పుడు జనరల్గా కొద్దిగా ఆన్సర్ అది ఆ క్వశ్చన్ల ఆ ప్రశ్నల సరళి అనేది సులభంగా ఉండేది.
కానీ ఇప్పుడేమైందంటే ప్రశ్న చేసే విధానం అనేది చాలా కఠినంగా మారిపోయింది. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సరే, మనకు 2012 కంటే ముందు ఆల్మోస్ట్ వరల్డ్ జియోగ్రఫీని ఒక 50%గా, రిమైన్ ఇండియన్ జియోగ్రఫీని 50%గా అడిగేది. అంటే ఇండియన్ జియోగ్రఫీలో మన రీజనల్ స్టేట్ జియోగ్రఫీ కూడా ఉండేది సార్. కానీ ఇప్పుడేమైంది అంటే ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఈ విధంగా తీసుకున్నప్పుడు వీటి నుండి సాధారణంగా 80% క్వశ్చన్స్ ఇక్కడ నుండే వస్తున్నాయి. ఇండియన్ జియోగ్రఫీ నుండి ఒక 50%, రీజనల్ జియోగ్రఫీ నుండి ఒక 20 నుండి 30%, ఈ విధంగా ఓవరాల్గా తీసుకుంటే 80% వస్తున్నాయి. రిమైనింగ్ వరల్డ్ జియోగ్రఫీ నుండి 20% క్వశ్చన్లు వస్తున్నాయి. వరల్డ్ జియోగ్రఫీ ప్రాధాన్యత కొంచెం తగ్గింది, ఇస్తున్నారు కానీ కొంచెం తగ్గింది. అది ఏ విధంగా అనేది మనము వరల్డ్ జియోగ్రఫీ సిలబస్లో చూద్దాం. సో ఇలా మనకి ఇండియన్ జియోగ్రఫీ ప్రాధాన్యత పెరిగింది కాబట్టి సో ఇండియన్ జియోగ్రఫీ సంబంధించిన సిలబస్ను మనం ఫస్ట్ పరిశీలించాలి. ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆల్రెడీ ఇంతకుముందుకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ని అవగాహన ఉంచుకోవడం, లేదా సిలబస్ మీద మనము ఒక రకమైన కమాండింగ్ తెచ్చుకోవడం. అంటే ఆల్మోస్ట్ సిలబస్ మీద మనం కమాండింగ్ తెచ్చుకున్నామంటే మనం ఇక్కడ ఈ జియోగ్రఫీ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ 40% మనం ముందున్నట్టే లెక్క. సిలబస్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకంతా అగమ్య గోచరంగా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎక్కడ ఏందని మనకు అర్థం కాదు. సో ఆ విధంగా సిలబస్ అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటున్నానంటే ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనం ఫస్ట్ గమనించాలి. ఓకే, సో ఆ విధంగా సిలబస్ను పరిశీలించడం అనేది బెస్ట్ మెథడ్ ప్రతి అభ్యర్థికి, ప్రతి పోటీ పరీక్షను అటెండ్ చేసే అభ్యర్థికి. సో ఆ దాంట్లో భాగంగా ఇండియన్ జియోగ్రఫీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది మరి, ఓకేనా? సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఒక్కసారి మీకు టాపిక్స్ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు, ఏ టాపిక్స్ మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు, ఓకే? అసలు ఇండియన్ జియోగ్రఫీ ఏ విధంగా మనకు మిగతా అదర్ సబ్జెక్ట్స్తో ఎలా లింకప్ అయి ఉంటుంది అనేది మనం కంపల్సరీ పరిశీలించాలి. ఓకే, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని సబ్జెక్టులు ఫేవరెట్గా మార్చుకుంటారు, కొన్ని సబ్జెక్టులు ఏంటంటే పక్కకు పెడతారు. ఇలాంటి ఓకే అర్థం కాని విషయాల మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే జాబ్ దూరం అవ్వడానికి లేదా జాబ్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే అన్ని సబ్జెక్టులను సమాన నిష్పత్తిలో అధ్యయనం చేయడం అనేది బెస్ట్ మెథడ్. ఓకే రైట్, ఎందుకంటే ఇంతకుముందుకు అలా చేసి ఆల్మోస్ట్ ఉద్యోగం పొందలేకపోవడంలో సో ఆ విధంగా చేసిన విషయాలు జరిగినాయి కాబట్టి కొంతమంది. కాబట్టి అన్ని సబ్జెక్టుల విషయంలో మనం సమప్రాధాన్యత, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇండియన్ జియోగ్రఫీలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని గమనించినట్టయితే సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఓవరాల్గా ఇండియన్ జియోగ్రఫీ నుండి 13 నుండి 14 టాపిక్లు ఉంటాయండి. ఓకే, 13 నుండి 14 టాపిక్లు తీసుకున్నప్పుడు ఇవి కొన్ని టాపిక్స్ వరల్డ్ జియోగ్రఫీతో అనుసంధానం అంటే మనకు అక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్ కనెక్ట్ అయి ఉంటాయి, తెలంగాణ జియోగ్రఫీతో కూడా కొంతవరకు కలిసి ఉంటాయి. ఈ విధంగా 3 రకాల భౌగోళిక అంశాలు ఇండియన్ జియోగ్రఫీలో మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఆ 13, 14 టాపిక్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ ఇండియన్ జియోగ్రఫీలో భారతదేశ భౌగోళిక అంశాల్లో భారతదేశ ఉనికి విస్తరణ లేదా భారతదేశ ఉనికి క్షేత్రీయ అమరిక అని కూడా ఉంటుందండి. ఓకే, సాధారణ కొన్ని పుస్తకాల్లోనేమో విస్తరణ అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో సెట్టింగ్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటాం సార్, లొకేషన్ ఓకే అండ్ సెట్టింగ్ అని కూడా ఉంటుంది. ఓకే, మనము అరే కొన్ని పుస్తకాల్లో ఈ విధంగా ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో ఈ విధంగా ఉందని మనం అక్కడ ఐరానబడాల్సిన అవసరం ఏమీ లేదు. జనరల్గా ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఉనికి విస్తరణ అనేది కోఆర్డినేటెడ్గా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విస్తరణ బదులు ఏంటంటే కొన్ని తెలుగు మీడియం పబ్లికేషన్స్లో సో ఫిజికల్ సెట్టింగ్ లేదా క్షేత్రీయ అమరిక అది మన స్కూల్ పుస్తకాల ప్రకారం టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్ విషయంలో మనం ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రెండు అక్కడ సేమ్, బోత్ ఆర్ సేమ్. దాని ప్రకారం తీసుకున్నప్పుడు ఈ టాపిక్లో
మరి ఏ ఏ అంశాలు మనం చదవాలి, ఎన్ని బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ప్రకారం తీసుకున్నట్టయితే ఈ టాపిక్ నుండి మనకు సో ఈజీ టాపిక్, కానీ ఇక్కడ నుండి 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదేం సార్ ఇంత టాపిక్ ఇంత పెద్దగా ఉంటుంది, మరీ 2 క్వశ్చన్ల కోసమే మరి ఇంత పెద్ద టాపిక్ చదవాల్సి ఉంటుంది అంటే, ఓన్లీ ప్రత్యక్షంగా ఈ టాపిక్ నుండి మాత్రం 2 క్వశ్చన్లు వస్తాయి. కానీ ఈ టాపిక్ నీవు లాస్ట్ జనాభా వరకు కూడా ఈ టాపిక్ నీ వెంబడే వస్తూనే ఉంటుంది. అంటే వాట్ ఐమ్ సేయింగ్ మీన్స్ హియర్ అన్ని టాపిక్స్తో మళ్ళీ ఇది కలిసి ఉంటుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు 2 క్వశ్చన్లు ఈ ఏరియా నుండి రావడానికి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఈ క్వశ్చన్ లేకుండా ఈ టాపిక్ అంటే మన ఇండియన్ జియోగ్రఫీ సిలబస్ పేపర్లో ఉండదండి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి సార్ 2 క్వశ్చన్స్ మరి ఈ టాపిక్స్లో ఏ విధంగా రావచ్చు, ఎలా అడుగుతారు అని తీసుకున్నట్టయితే జనరల్గా ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, మెయిన్ టాపిక్ను మనం గమనించిన తర్వాత పరిశీలించిన తర్వాత దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఏముంటాయి, అంటే దేని మీద ఎక్కువగా అడగడానికి క్వశ్చన్ చేయడానికి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందని గమనించినట్టయితే సో ఈ విధంగా మనం సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఈజీగా ఉండడానికి నేను ఈ విధంగా చేసి చెప్తున్నాను మీకు. సో కొన్ని పుస్తకాల్లో మనం డైరెక్ట్ పార్టీ అంటే ఈ నేమ్ ఇచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోవడం ఉంటుంది. సో ఈ విధంగా మనం సబ్ టాపిక్స్గా డివైడ్ చేయాలి. ఓకే, అంటే చిన్న టాపిక్స్గా విభజిస్తూ మనం చదవాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా భారతదేశం వివిధ పేర్లు. ఏంటి భారతదేశం వివిధ పేర్లు? ఆల్మోస్ట్ అంటే మీకు ఇక్కడ ఇండియన్ మ్యాప్ అనేది అవగాహన ఉండాలి. కంపల్సరీ ఇండియన్ మ్యాప్ అనేది అవగాహన లేకుండా ఈ టాపిక్ని అధ్యయనం చేయడం అనేది కొద్దిగా ఇబ్బందితో కూడిన విషయం ఇది. సో అందువల్ల ఏంటి మరి ఓకే భారతదేశానికి ఉన్న వివిధ పేర్లు ఏంటి? ఆల్మోస్ట్ భారతదేశం అనేది ప్రపంచములోని వివిధ దేశాల నాగరికత అభివృద్ధి చెందడానికంటే ముందే భారతదేశంలో నాగరికత సింధు నాగరికత అభివృద్ధి చెందింది కాబట్టి సో మరి అప్పటి నుండి ఏ విధమైన పేర్లతో ఈ ప్రాంతాన్ని ఈ భూభాగాన్ని పిలవడం జరిగింది, వర్ణించడం జరిగింది చరిత్రకారుల ప్రకారం అనేది కూడా అది వాస్తవానికి చరిత్రకు సంబంధించిన విషయాలే. కానీ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో భౌగోళికమైన ఈ ప్రాంతానికి అడగడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా వివిధ పేర్లు అంటే ఎవరు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ సంస్కృతిని ప్రభావితం చేశారు. సో ఆ విధంగా ఇక్కడ మనము ఆ పేర్లను పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ పర్షియన్లు రావడం జరిగింది, గ్రీకులు రావడం జరిగింది, బ్రిటిషర్స్ రావడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో వివిధ ప్రాంతాలలోని ఆ తెగలు ప్రజలు పరిపాలించడం వల్ల పేర్లు మార్చబడడం జరిగింది. ఇలా అనేకంగా సో సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి భారతదేశానికి వివిధ పేర్లు అనేది క్రమక్రమంగా మార్చడం జరిగింది. కాబట్టి ఆ పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎంత లేదైనా నువ్వు ఇక్కడ ఒక 5 నుండి 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను, ప్రాచీన భారతదేశాన్ని నాభి వర్ష అని కూడా అనేవారు. ఈ నాభి వర్ష అనే పేరు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, వర్ష అంటే ఖండము లేదా దేశం, ఇక్కడ భరత వర్ష, నాభి వర్ష. సో ఈ విధంగా వర్ష అంటే ఖండం అనే పేరుతో వస్తుంది. కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ వర్ష అంటే ఏంటి, నాభి వర్ష అని పేరు రావడానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే వ్యక్తుల వలన పేర్లు మార్చబడ్డాయి, విదేశాల వలన పేర్లు మార్చబడ్డాయి. సో ఆ విధంగా ఎగ్జాంపుల్ నాభి వర్ష అనే పేరు రావడానికి కారణమైన వ్యక్తి అంటే మీకు ఆప్షన్లు ఏమి ఇస్తారమ్మా, ఇగో ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాడు. ఏమంటారు, ఫస్ట్ ఆప్షన్ భరతుడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సాధారణంగా ఆర్యులు అని ఇస్తారు, ఎందుకంటే ఆర్యులు వచ్చారు కాబట్టి. మూడో ఆప్షన్ ఏంటంటే నాభుడు అనే రాజు అని ఇస్తారు. ఓకే, నాలుగో ఆప్షన్ ఏంటంటే సాధారణంగా గ్రీకులు అని అంటారు. ఇగో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్. ఓకే, దీంట్లో సాధారణంగా నేను చెప్పే అంశం ఏంది, నాభుడు అనే రాజు పరిపాలించడం వల్ల ఆ ప్రాచీన కాలంలో నాభి వర్ష అని పిలవడం జరిగింది. ఇగో ఈ విధంగా సాధారణంగా పేర్లు అంటే మనము ఒక 5 నుండి 6 పాత పేర్లు గుర్తుపెట్టుకొని సో ఇక్కడ మనకు రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా మెన్షన్ చేయబడ్డావని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, రైట్. సో ఇది భారతదేశానికి వచ్చిన వివిధ పేర్ల పరంగా మనం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ మరి భారతదేశం
భౌగోళిక సరిహద్దుని కలిగి ఉంది, సముద్రంతో సరిహద్దుని కలిగి ఉంది. అలాంటి ఈ భూభాగం ఏంది సాధారణ ద్వీపకల్పం అని అంటారు. ఈ ద్వీపకల్పం అనేది ఏ విధంగా ఏర్పడింది, ఎలాంటి సిద్ధాంతాలు ఇక్కడ బలపరుస్తున్నాయి అనే దాని గురించి భారతదేశ ద్వీపకల్పం అనే దాని గురించి చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సరిహద్దులు. సరిహద్దులు అంటే ఇక్కడ మనకు 2 రకాల సరిహద్దులు మనకు ఉన్నాయి. ఒకటి భౌగోళిక సరిహద్దు, అంటే వేరే దేశాలతో లేదా ఇతర దేశాలతో ప్రత్యక్షమైన భూమి బోర్డర్ లైన్ కలిగి ఉండడం. రెండోది ఏంటిది అంటే జల సరిహద్దులు అని అంటారు. జల సరిహద్దులు, దీన్ని వాటర్ ఫ్రాంటియర్, దీన్ని ల్యాండ్ ఫ్రాంటియర్ అని అంటాం. ఆ విధంగా ఇక్కడగో ఇది ఆల్మోస్ట్ భారతదేశానికి వివిధ పేర్లు అనేది ఎంత ఇంపార్టెంటో భౌగోళిక సరిహద్దులు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ విధంగా? సో భారతదేశానికి ఆల్మోస్ట్ 7 దేశాలతో భౌగోళిక సరిహద్దుని కలిగి ఉంది. అంతేకాకుండా జల సరిహద్దుల పరంగా తీసుకున్నప్పుడు దక్షిణ భాగంలో మొత్తము ఏ దేశాలతో జల సరిహద్దులు కలిగి ఉంది, ఏంటి ఆ ప్రత్యేకతలను మనం చూడాలి. ఇక లక్షద్వీపులు ఉంటాయి, లక్షద్వీపులకు దక్షిణంగా మాల్దీవులు ఉంటాయి, ఇక్కడ ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్ ఈ విధంగా ఉంటాయి. ఇలా వివిధ దేశాలతో జల సరిహద్దుని కలిగి ఉంటుంది. అదేవిధంగా వివిధ దేశాలతో భౌగోళిక సరిహద్దుని కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటిది మరి ఇవన్నీ ఈ విధంగా సరిహద్దులు చదువుతూ మళ్ళీ మనం ఏం చేయాలమ్మా, అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఏంటి భారతదేశం, వాస్తవానికి ఏంటి మనం అక్షాంశాలు రేఖాంశాలు చదివిన తర్వాత సరిహద్దుల్లోకి వెళ్ళచ్చు. ఓకే, ఏంటి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ పరంగా తీసుకున్నప్పుడు ఉనికి అంటే భారతదేశం అనేది ఏ ప్రాంతంలో ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉందనేది మనం గమనించినట్టయితే ఈ విధంగా జనరల్ మళ్ళీ మ్యాప్ వేస్తూ మీరు ఇంకా ప్రతిదానికి మ్యాప్ వేస్తూ చదవాల్సింది ఈ టాపిక్ మనం. ఓకే, సో మ్యాప్ వేస్తూ చదవడం వల్ల ఎలాంటి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ అక్షాంశాల పరంగా ఇక్కడ అండ్ రేఖాంశాల పరంగా ఈ విధంగా ఒక 4 రకాల నెంబర్స్ను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది అక్షాంశాల రేఖాంశాల పరంగా భారతదేశం. ఆ ఓన్లీ అక్షాంశాల రేఖాంశాల పరంగా ఉన్న ఉనికి కాకుండా భారత భూభాగం మీద వెళ్తున్న అక్షాంశాల యొక్క ప్రాధాన్యత ఏంటిది, భారత భూభాగం మీద వెళ్తున్న రేఖాంశాల ప్రాధాన్యత ఏంటి, ఇది ఏంటిది ప్రపంచ భౌగోళిక అంశాలు, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు, అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి. ఆ విధంగా వరల్డ్ జాగ్రఫీలో ఉన్న విషయాలను అధ్యయనం చేస్తూనే అట్ ద సేమ్ టైం ఇండియా పరంగా భారతదేశం పరంగా ఉన్న అక్షాంశాల రేఖాంశాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఇది అక్షాంశాల రేఖాంశాల పరంగా ఉనికి. అలాంటప్పుడు ఇక్కడ ఏంటి చివరి ప్రాంతాలు చదవాలి. అప్పుడే అక్షాంశాల రేఖాంశాలు అయిపోయిన తర్వాత కర్కట రేఖ, భారత ప్రామాణిక రేఖాంశం, అవి ఏ ప్రాంతాలను మీదుగా వెళ్తున్నాయి వాటితో పాటు చివరి ప్రాంతాలు అధ్యయనం చేయండి. చివరి ప్రాంతాలతో పాటు చివరిలో ఉన్న రాష్ట్రాలను అధ్యయనం చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఏమైనా పర్వతాలు అంటే భారత భూభాగంలో చివరిలో ఏమైనా పర్వతాలు ఉంటే ఆ పర్వతాలను అధ్యయనం చేయండి. సో ఆ విధంగా మనం అక్షాంశాలు రేఖాంశాలు అనేది ఒక 3-4 రకాలుగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి సార్. రైట్, ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్న టాపిక్లో అక్షాంశాలు రేఖాంశాల పరంగా భారతదేశం ఉనికి అని చాలా ఇంపార్టెంట్. ఇక మనం అప్పుడు అనుకున్నాం కదా ఈ సరిహద్దులు, ఇది అంతర్జాతీయ భూ సరిహద్దులు, సంబంధాలు, వివాదాలు. ఇప్పుడు ఎక్కువగా ఇండియన్ జాగ్రఫీలో అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్, వివాదాలు. అది భూ వివాదాలు కావచ్చు, జల వివాదాలు కావచ్చు, రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను అడుగుతున్నాడు, అదేవిధంగా అంతర్జాతీయ వివాదాలు అడుగుతున్నాడు. ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా చైనా, ఇలా ఆల్మోస్ట్ మన నైబరింగ్ కంట్రీస్తో ఏదో ఒక విషయంలో వివాదం అని ఉంటుంది. ఆ తాత్కాలిక అంటే ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడుగుతాడు. ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకు సర్క్రిక్ నుండి స్టార్ట్ చేస్తే కాలాపాని వరకు. కాలాపాని మీకు తెలుసు కదా, ఇండియా నేపాల్ మధ్య వివాదాస్పద భూభాగం. అంతేకాకుండా ఇండియా మయన్మార్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న న్యూమోర్ ఐలాండ్స్, ఇండియా మయన్మార్ మధ్య ఉన్న కోకో దీవులు, ఇలా తీసుకుంటూ పోతే చాలా మనకు క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు. ఆ విధంగా వివాదాలు, సంబంధాలు, వివాదాలు కంపల్సరీ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జల సరిహద్దులు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జల సరిహద్దు. నెక్స్ట్ తీరరేఖ. ఇది న్యూమరిక్ పరంగా, ఇక్కడ కొద్దిగా న్యూమరిక్ పరంగా తీసుకోవాలి. అంటే డాటా ఓరియంటేషన్ పరంగా అంటే ఎన్ని కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దు ఉంది, ఎన్ని కిలోమీటర్ల తీరరేఖ ఉంది. మళ్ళీ తీరరేఖలు మనం ఏం చేయాలి, ఏ రాష్ట్రానికి అధికంగా ఉంది, ఏ రాష్ట్రానికి తక్కువగా ఉంది, ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఎక్కువ తీరరేఖను కలిగి ఉంది అనే 2-3 రకాలుగా ఈ కోస్టల్ లైన్ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసేటప్పుడు ఏం సను కంపల్సరీ మళ్ళీ మ్యాప్ వేస్తూనే ఉండాలి. ఇక్కడ ఏమంటాడు, ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయంటాడు. ఇక్కడ
మొత్తం తీరరేఖను మినహాయిస్తే ఎన్ని రాష్ట్రాలు అంటాడు. ఈ 9 రాష్ట్రాల్లో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఉన్నాయని కూడా అడుగుతాడు. ఓకేనా? దీవులు అంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు నీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఈ ప్రధాన భూభాగంలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది అని కూడా అడుగుతాడు. సో కాబట్టి ఆ రకంగా 7,516 కిలోమీటర్ల తీరరేఖలో కేంద్రపాలిత ప్రాంతాలను గమనించాలి, రాష్ట్రాలను గమనించాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఓకే, దీవులు. చాలా వరకు నేను దీవులు ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, చాలా వరకు తెలుగు మీడియం పుస్తకాల్లో భారతదేశంలోని లేదా భారత భూభాగంలోని దీవులను ఫస్ట్ టాపిక్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా దీవులు అనేటివి నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే నైసర్గిక స్వరూపాలు చదివేటప్పుడు ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు, ద్వితీయ నైసర్గిక స్వరూపాలు, తృతీయ నైసర్గిక స్వరూపాలు ఈ విధంగా అధ్యయనం చేస్తారు. కాబట్టి తృతీయ నైసర్గిక స్వరూపాల్లో భాగంగా సెకండ్ టాపిక్లో అధ్యయనం చేయాలి. సరే, అక్కడ మీరు చదివిన ఇక్కడ చదివిన టాపిక్ అనేది సమానంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అరేబియా సముద్రంలో ఉన్న దీవులు, బంగాళాఖాతంలో ఉన్న దీవుల గురించి కంపల్సరీ అధ్యయనం చేస్తూ ఈ మధ్యలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఎందుకంటే ఈ టాపిక్ అనేది కొద్దిగా ఈ మధ్యలో అప్డేట్స్ చేయబడింది. ఏ విధంగా అప్డేట్ చేయబడింది? సాధారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మార్చబడింది. నెక్స్ట్ డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ అనేది కొద్దిగా అప్డేట్ కాబడింది. ఈ విధంగా సో మార్చబడిన విషయాలను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ టాపిక్ని అధ్యయనం చేయాలి. ఈ టాపిక్ కంప్లీట్గా మీరు ఎంత లేదన్నా 50 నుండి 100 బిట్స్ తయారు చేయాలి. ఓకే, అలా 100 బిట్స్ తయారు చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా మనం అనుకున్న క్వశ్చన్స్, వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ టాపిక్ పరంగా. ఎంటైర్ ఫస్ట్ టాపిక్ అనేది ఏంటంటే కంప్లీట్గా మ్యాపింగ్. ఇదంతా మ్యాప్ బేస్డ్ టాపిక్. ఇది రాష్ట్రాల విషయంగానే తీసుకోండి. ఎందుకంటే ఏదో ఒక రాష్ట్రం తీసుకుంటాడు, దాని మ్యాప్ ఇస్తాడు, ఆ మ్యాప్ ఏ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ అంటాడు. అలా కేంద్రపాలిత ప్రాంతాలు కానీ, ముఖ్య పట్టణాలను కానీ, చారిత్రాత్మక పట్టణాలు కానీ, ఓకే, ఈ విధంగా కొన్ని ప్రాంతాల పటాలను తీసుకొని అవుట్లైన్స్ తీసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ అంతా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంటుంది, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్గా అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ ఈజీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ టాపిక్ ఒక్క దగ్గరే మీకు ఆగిపోకుండా మనకి భారతదేశంలో జనాభా వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఈ టాపిక్ అనేది మనకు ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూద్దాం. భారతదేశం నైసర్గిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఈ ఏరియా నుండి మీకు 4 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, 4 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం. యూపీఎస్సీ ప్రిలిమ్స్లోనైతే ఈ టాపిక్ నుండి స్టార్ట్ అవుతుంది. కానీ మన స్టేట్ వైజ్ ఏపీపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో తీసుకున్నట్టయితే ఇది మనకు మెయిన్ టాపిక్. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ అన్ని రకాల టాపిక్స్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం. మరి భారతదేశ నైసర్గిక స్వరూపాలు అన్నప్పుడు హిమాలయాల మీద అడుగుతాడా? డౌటే. ద్వీపకల్ప పీఠం మీద ఎక్కువ అడుగుతాడేమో అని ఈడ మనం డౌట్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ అడుగుతున్న విధానం ఏంది? ఒకప్పుడు ఎత్తైనది, పెద్దది, చిన్నది అడుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. జనరల్గా హిమాలయాలకు సంబంధించిన మొత్తం బ్యాక్గ్రౌండ్ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలా ఏ రకమైన హిమాలయాలు, ట్రాన్స్ హిమాలయాలు ఉన్నాయి, హిమాద్రి పర్వతాలు, హిమాచల్ పర్వతాలు, శివాలిక్ పర్వతాలు. మళ్ళీ ఆ శివాలిక్ పర్వతాల పరంగా మనం తీసుకున్నప్పుడు రాష్ట్రాల వారికి ఏ ఏ పేర్లతో పిలువబడుతున్నాయి ఆ విధంగా కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని మనం గుర్తించాలి. ఉత్తరం నుండి దక్షిణం వైపు, పశ్చిమం నుండి తూర్పు వైపు, తూర్పు నుండి పశ్చిమ వైపు ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. శిఖరాలు ఇప్పుడు ఎవరెస్ట్, కాంచనజంగా, K2, ధవలగిరి, నామ్చా బర్వా, నంగ పర్బత్ ఇలా శిఖరాలు అనేకం ఉన్నాయి. ఆ శిఖరాలను పశ్చిమ నుండి తూర్పు వైపు గుర్తించండి. ఇలా ఒక ఆర్డర్ని బేస్గా తీసుకొని అడుగుతాడు. కాబట్టి ఈ టాపిక్ అనేది మనకు ఎంటైర్ ఇండియన్ జియోగ్రఫీలో భౌగోళిక స్వరూపాలు లేదా నైసర్గిక స్వరూపాలని చాలా ఇంపార్టెంట్. ఇది ఈ విధంగా తీసుకుంటే దీనిలో మనకు ఆల్మోస్ట్ హిమాలయాలు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఉత్తర మైదానాలు లేదా నార్థన్ ప్లెయిన్స్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీని బేస్గా తీసుకొని కూడా అడుగుతాడు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ హరిత విప్లవం బాగా విజయవంతమైన మైదానాలు గంగా మైదానాల, సింధు మైదానాల, బ్రహ్మపుత్ర మైదానాల,
ఈ విధంగా అడుగుతాడు. కాబట్టి మనకి ఇండియన్ ఎకానమీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి మిగతా ఇక్కడ అటవీ ప్రాంతాలు లేదా అడవులు కూడా హిమాలయాల్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఈ మధ్యలో అడుగుతున్న విషయం ఏంటంటే ఆయుర్వేదం పరంగా ఉపయోగపడే మొక్కల్ని బేస్గా తీసుకొని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ మధ్యలో క్వశ్చన్ అడిగాడు, హిమాలయన్ నెటిల్ అనేది ఏ రకమైన వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది అని అన్నాడు. హిమాచల్ పర్వతాలలో లభించే హిమాలయన్ నెటిల్ అనే మొక్క ఏ రకమైన వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు అనడం జరిగింది. ఇక్కడ నుండి చూడండి, అది మనకు మామూలుగా పుస్తకాలు ఎక్కడ దొరకదు, కానీ ఎక్కడో హిడెన్గా ఉన్న విషయాలను తీసుకొని కూడా అడుగుతున్నా. ఓకే, అలా మనము వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని వివాదాస్పద ప్రాంతాలు ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా మధ్య ఉన్న వివాదాలు కూడా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇండియా నేపాల్ మధ్య ఉన్న వివాదాలు, అంటే ఇండియా నేపాల్ మధ్య ఉన్న వివాదాలు అని మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఇది ఉత్తరాఖండ్ పరంగా తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో కాలాపాని లిపులేక్ అనేటివి ఉంటాయి. అవి ఏం చేస్తుంది, నేపాల్ వాళ్ళ భూభాగంలో అంతర్భాగంగా చూపిస్తుంది. సో అలా మనకి ఇక్కడ లడాక్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్, ఇలా వివాదాస్పద భూభాగాలు కూడా హిమాలయాల పరంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్, అది హిమాలయాలు. ఇక్కడ కూడా ఏదైనా మనకు ఈ మధ్యలో మరీ ఎప్పుడు వర్తమాన అంశాలుగా లేదా సో రాజకీయ అంశాలుగా మనకు వస్తూ ఉంటే వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ పాంగాంగ్ సరస్సు అనేది భౌగోళికంగా ఏ రకమైన సరస్సు అనొచ్చు, అంటే ఏ రకమైన సరస్సు అంటే లావణ్యత ఉప్పు నీటి సరస్సా, మంచినీటి సరస్సా అని ఈ విధంగా అడుగుతారు. మరి పాంగాంగ్ సరస్సు ఈ మధ్యలో మనకు అలా ఇస్తున్నారా? ఇండియా చైనా మధ్య ఇది వివాదంగా ఉన్న ప్రాంతంగా ఇస్తున్నారు, కానీ అది ఉప్పునీటి సరస్సా మంచినీటి సరస్సా అని ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు. కానీ దాన్ని ఆ విధంగా జోగ్రఫికల్గా లేదా భౌగోళికంగా సో దాన్ని ఆ విధంగా ప్రాధాన్యత తీసుకొని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా మ్యాప్ బేస్గా తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి లేదా ఇండియన్ పెనిన్సులా. ఓకే, భారతదేశంలో మీరు ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ టాపిక్ ఖనిజ సంపద వరకు కూడా ఇండియన్ పెనిన్సులా అనేది మనకు అవసరం అవుతుంది. ఎందుకు సార్ ఖనిజ సంపద వరకు దీని ఉపయోగం మనకి ఎక్కువగా ఉంటుందంటే ద్వీపకల్ప పీఠభూమి అసలు లావా అంటే అగ్నిపర్వత ప్రక్రియలో భాగంగా ఏర్పడింది. ఈ ఏర్పడే క్రమంలో ఈ శిలలన్నీ అగ్నిశిలలుగా మారిపోయినాయి. ఈ అగ్నిశిలలు అనేది ఏంటి, ఖనిజ సంపద పరంగా విలువైన శిలలు. అలా ఖనిజ సంపద వరకు మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో అలా ఇక్కడ భౌగోళికంగా ఇక్కడ ఉన్న ఉపరితలంగా నేలలు కానీ చాలా కఠినమైనవి. ఇక ఈ కఠినమైనవి బేస్గా తీసుకొని ఇంతకుముందుకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగి ఏమడిగిందంటే దక్కన్ పీఠభూమిలో చెరువులు ఎక్కువగా నిర్మించడానికి కారణమైన భౌగోళిక అంశాలు ఏంటి అని చెప్పాడు. ఏం చెప్తున్నాను, దక్కన్ పీఠభూమిలో చెరువులు చెరువులు నిర్మించడానికి కారణమైన భౌగోళిక అంశం ఏంటి అన్నాడు. ఇదేంది, దక్కన్ పీఠభూములు చెరువులు నిర్మించడం ఏంది, భారతదేశం అంతా ఉన్నాయా అంటే ఉంటాయి, కానీ దక్కన్ పీఠభూములు ఎందుకు ఉన్నాయి? అప్పుడు సాధారణంగా మనకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో చెరువులు ఎక్కువగా నిర్మించబడ్డాయి. కారణం ఏంటి, ఇక్కడ ఉన్న నేలలు అనేది కొంచెం కఠినమైన నేల, అంటే నీటిని తొందరగా కోల్పోయే గుణం ఉండదు. దగ్గరగా రేణువులు ఉండడం వల్ల నీటిని గ్రహించే లక్షణం తక్కువగా ఉండడం వల్ల నీరు ఎక్కువ సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. అలా దాన్ని బేస్గా తీసుకొని ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు కూడా దక్కన్ పీఠభూమిలో చెరువులు ఎక్కువగా నిర్మించబడ్డాయి. అది క్వశ్చన్ ఇక్కడ మనకు. ఓకే, సో ఆ విధంగా ద్వీపకల్ప పీఠభూములు చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి చుట్టూ ఉన్న సరిహద్దుగా ఉన్న భౌగోళిక అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఏమున్నాయి, ఇక ఈ ప్రాంతంలో పశ్చిమ కనుమలు, ఓకే, ఈ ప్రాంతంలో తూర్పు కనుమలు, నెక్స్ట్ వాటికి సముద్రానికి మధ్యలో ఉన్న తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు, ఈ విధంగా ఇలా తీర మైదానాలను చూడాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల్ని చూడాల్సి ఉంటుంది. చూసే క్రమంలో పశ్చిమ కనుమల్లో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరాలు, ఎత్తైన ప్రాంతాలను అధ్యయనం చేయాలి. నువ్వు చేస్తూ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎత్తైన శిఖరాలను కూడా మనం కంపేర్ చేస్తూ ఉండాలి.
అక్కడ నుండి ఉత్తర భారతదేశం నుండి దక్షిణం వైపు శిఖరాలు ఏ విధంగా ఏ ఏ పేర్లతో పిలువబడ్డాయి, అలా ఉత్తరం నుండి దక్షిణం వైపు వాటిని ఆర్డర్ను గుర్తించాలి. అలా అడుగుతాడు. ఇంతకుముందుకు అడిగిన క్రమం ఏంటంటే భారతదేశంలో శిఖరాలను ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించండి అని చెప్పేసి దానిలో గురిశిఖర్ ఇచ్చిండు, ధూప్ఘర్ ఇచ్చిండు, ఓకే, అండ్ నెక్స్ట్ కుద్రేముఖ్ ఇచ్చిండు, దొడబెట్ట, ఈ విధంగా 4 ఇచ్చిండు, అనైముడి కాకుండా. ఇలా వాటిని ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించాలి. అలా మనం ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, కానీ అడుగుతున్న విధానం అది. రైట్. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇది ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న తీర మైదానాలు. దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ మనం అధ్యయనం చేయాలి. ఏంటి అంటే థార్ ఎడారిని కూడా మనం ఈ టాపిక్లో భాగంగా అధ్యయనం చేయాలి. ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్. గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ప్రధానంగా రాజస్థాన్ అండ్ గుజరాత్, హర్యానా, పంజాబ్ 4 రాష్ట్రాల్లో ఉంటుంది. ఉంటే దాని భౌగోళికమైన విషయం ఏంటి, మరి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనే దాని గురించి ఇక్కడ మనం అధ్యయనం చేయాలి. ఇలా ఎంటైర్ ఈ నైసర్గిక స్వరూపాలు అనేది ఇండియన్ జియోగ్రఫీలో ఒక లెంతీ టాపిక్, ఎక్కువగా మనకు సమయాన్ని కేటాయించే టాపిక్ ఇది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ అనేది సేమ్ మిగతా మనకు నదీ వ్యవస్థలో ఈ టాపిక్ యొక్క ప్రస్తావన వస్తుంది, శీతోష్ణ స్థితిలో ఈ ప్రస్తావన వస్తుంది, అడవులు, నేలలు, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా, జనాభా మొత్తంగా వస్తుంది టాపిక్. ఎలా సార్? ఇంతకుముందుకు క్వశ్చన్ అడిగారు, భారతదేశంలో జనాభా అధికంగా ఉన్న నైసర్గిక స్వరూపాలు ఏవని ఇచ్చాడు. దానిలో హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, నెక్స్ట్ తీర మైదానాలు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం ఎక్కడ ఎక్కువ ఉంటారు? ఉత్తర మైదానాలు ఎక్కువగా ఉంటారు జనాభా. ఎందుకు? అక్కడ సారవంతమైన మైదానాలు ఉన్నాయి. సారవంతమైన మైదానాలు ఏర్పడడానికి నదులు ముఖ్య కారణం. అలా ఎక్కడైతే నదులు ఉంటాయో నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ నాగరికత వలన మనకు జనాభా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా క్వశ్చన్ తీసుకొని అడగడం జరిగింది. కాబట్టి ప్రతి టాపిక్లో నైసర్గిక స్వరూపాల ప్రస్తావన ఉంటుంది. ఈ టాపిక్ కూడా కంపల్సరీ నీవు మ్యాప్ అట్లస్ సహాయంతో అధ్యయనం చేయాలి. అట్లస్ దగ్గర పెట్టుకొని చదివితేనే ఈజీగా మన టాపిక్ అర్థమవుతుంది. ఎంబడే మనం చదవగానే మళ్ళీ దాన్ని క్వశ్చన్గా కన్వర్ట్ చేయాలి. ఈ టాపిక్ నుండి ఇలా క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది అని క్వశ్చన్స్గా కన్వర్ట్ చేయాలి. సో ఆ విధంగా దాన్ని ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉంటే గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఈ టాపిక్లో మ్యాక్సిమం శిఖరాలు, ఎత్తైన ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, పర్వతాల పేర్లు, నెక్స్ట్ పీఠభూముల పేర్లు మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి. ఇవి నేమ్స్ అండ్ లొకేషన్స్ ఎక్కడున్నాయి. పీఠభూములు సాధారణంగా మనకి చాలా వరకు ఇంతకుముందుకు క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఒక క్వశ్చన్ ఇక్కడ మీకు చెప్తాను. ఏమడిగిందంటే భారతదేశ నైసర్గిక స్వరూపాల నుండి, ఓకే, ఇగో ఈ క్వశ్చన్ అడిగాడు, చెప్తాను నేను. కాండ్వా కనుమ లేదా కాండ్వా విరామం అనేది ఏ పర్వతాల్లో ఉంది అని అన్నాడండి. విరామం అంటే బ్రేక్, పర్వతాల మధ్యలో ఉన్న కొన్ని మనకి ఏంటంటే నావిగేబుల్ అంటే రవాణాకు అనుకూలంగా ఉండే మార్గాలను ఏమంటారంటే కనుమ లేదా విరామాలు లేదా బ్రేక్ లేదా గ్యాప్స్ అంటారు. అలా కాండ్వా గ్యాప్ లేదా కాండ్వా కనుమ అనేది నైసర్గిక స్వరూపాలు ఏ పర్వతాల్లో ఉంది అని అడగడం జరిగింది. ఎక్కడ ఉండొచ్చు? కాండ్వా కనుమ అనేది సాధారణంగా మనం చదివినమైంది హిమాలయాల్లో ఉన్న కనుమలు చదివినాం. ఇక మరీ మా అంటే మనకు పశ్చిమ కనుమల్లో ఉన్న కనుమలు చదివాం. ఏంటి? పాల్ఘాట్ కనుమ కానీ, బోర్ఘాట్ కనుమ కానీ, తాల్ఘాట్ కనుమ కానీ, ఇగో ఇలా చదువుకున్నాం. కానీ మరి ఈ కాండ్వా కనుమ ఏంటి అని తీసుకున్నట్టయితే వాడు ఇచ్చిన ఆప్షన్లు ఏముంది? వింధ్యా పర్వతాల్లో ఉంది కాండ్వా కనుమ, సాత్పురా పర్వతాల్లో ఉంది కాండ్వా కనుమ, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ల ప్రకారం ఏముంటుంది? కాండ్వా కనుమ అనేది మధ్య భారతదేశంలో సాత్పురా పర్వతాల్లో ఉంది. ఈ కనుమ గుండానే సాధారణంగా రవాణా మార్గాలు దక్షిణ భారతదేశం వైపు విస్తరించబడ్డాయి. అంటే ఆల్మోస్ట్ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య ఒక మెయిన్ కనెక్షన్ ఏరియా. సో ఆ విధంగా ఆ కాండ్వా కనుమ గురించి క్వశ్చన్స్ అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఓన్లీ మనకు అనుకూలంగా మనకు అందుబాటులో ఉన్న టాపిక్సే కాదు, దాని వెనకాల ఉన్న హిడెన్ బిట్స్ను కూడా మనము వెతకాలి, పట్టుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కావాలంటే ఏంటి? మనకు ఇక్కడ అట్లస్ అనేది చాలా ఇంపార్టెంట్.
రైట్. అలా కంపల్సరీ మీరు ఈ టాపిక్ ఎంత చదివినా కానీ ఇక్కడ అన్నోన్ బిట్స్ అనేది కంపల్సరీ మీకు రావడం జరుగుతుంది సార్. ఓకే రైట్. సో ఇలా ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, హిమాలయాలు ఒక రకమైన నైసర్గిక స్వరూపాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారి, దీవులు. ఇంతకుముందు చెప్పినట్టుగా దీవులను కూడా ఇక్కడ అధ్యయనం చేయొచ్చు. దాంట్లో మళ్ళీ ఇవన్నీ సబ్ టాపిక్స్. ఓకే, ఇది నైసర్గిక స్వరూపాల గురించి. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఓకే, శీతోష్ణ స్థితి, క్లైమేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా? ఇక్కడ ఏపీపీఎస్సీలో టీఎస్పీసీలో స్వల్ప తేడా ఏంది అంటే, ఏపీపీఎస్సీలోనేమో శీతోష్ణ స్థితికి సంబంధించిన సిద్ధాంతాలు కూడా అడుగుతాడు. శీతోష్ణ స్థితి సంబంధించిన ఆ క్లైమేటిక్ రీజియన్స్ అడుగుతాడు క్వశ్చన్స్. భారతదేశం కొప్పెన్ త్వారంత్వైట్ ప్రకారం ఏ ఏ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది అనేది అక్కడ అడుగుతాడు. టీఎస్పీఎస్సీలో మాత్రం శీతోష్ణ స్థితి రీజియన్స్ కాకుండా, క్లైమేటిక్ రీజియన్స్ కాకుండా మిగతా టాపిక్స్ అడుగుతాడు. ఆ మిగతా టాపిక్స్ ఏంటిది? ఫస్ట్ టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు, అక్షాంశం నుండి ఎత్తు, ఉష్ణోగ్రత ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇక్కడ అధ్యయనం. ఇక్కడ నుండి కన్ఫర్మ్గా ఒక బిట్ ఇక్కడ మీకు. ఓకే, ఇది సాధారణంగా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల్లో. సో మనకి ఒక బిట్ అనేది ఈ ఏరియా నుండి వస్తుందండి. 1 బిట్ కంపల్సరీగా. రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఇక ఏంటిది? భారత వాతావరణ శాఖ ప్రకారం ఏంటంటే సీజన్స్, క్లైమేటిక్ సీజన్స్. ఇక్కడ ఆ క్లైమేటిక్ సీజన్స్లో సాధారణంగా ఏంటిది? ఈ విధంగా ఉంటాయి. శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, ఈ విధంగా ఉంటాయి. అంటే మీ ఈ 4గింట్లో దేని నుండి స్టార్ట్ చేసినా పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా 4 రకాలు. అంతేకాకుండా ఇక్కడ ప్రాచీన కాలం, రామాయణం ప్రకారం సీజన్స్ ఎన్ని, ఇక్కడ మన పురాణాల ప్రకారం ఉన్న సీజన్స్ ఎన్ని, ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనరల్గా ఇక్కడ ఈ సీజన్స్ అయితే జాగ్రఫికల్గా ఉన్న సీజన్స్ మనం ఎక్కువ గుర్తుపెట్టుకొని, వర్షాపాత విస్తరణ ఇంతకుముందుకేమో రాష్ట్రాల వారిగా అడిగేది, ఇప్పుడు ఏమడుగుతున్నారు? ప్రాంతాల వారిగా వర్షాపాత విస్తరణ అడుగుతున్నాడు. పశ్చిమ కనుమలు కానీ, ఈశాన్య రాష్ట్రాలు కానీ. ఓకే, సో మనకు నెక్స్ట్ వచ్చేసి తూర్పు హిమాలయాలు అని, ఈ విధంగా ప్రాంతాల వారీగా ఎంత వర్షపాతం నమోదవుతుందో ఆ విధంగా తీసుకొని అడుగుతున్నాడు. 200 నుండి ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్ల వరకు ఈ మధ్యలో ఉండే ప్రాంతాలను మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఆ విధంగా. అంతేకాకుండా ఋతుపవనాలు రావడానికి కారణమైనవి ఏంటి? ఓకే, ఏంటిది? ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది వాస్తవానికి? ఋతుపవనాలు ఏ దిశ నుండి వస్తాయి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుండి వస్తాయి. కాబట్టి మనం నైరుతి దిశ అంటే నైరుతి నుండి వస్తున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటున్నాం. కానీ మన నైరుతి దిశ నుండి రావడానికి కారణమైన పవనాలు ఏంటి మరి? ఎందుకు ఆ పవనాలు ఇక్కడికి రాగానే నైరుతి దిశ నుండి భారతదేశంలోకి వస్తున్నాయి? ఇలా ఇక్కడ ఉన్న సమాచారం అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడో ఆగ్నేయ దిశ నుండి స్టార్ట్ అయిన ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ దాటి రాగానే ఈ భారతదేశం వైపు ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి. ఏంటిది మరి? ఎందుకు? ఇక్కడ ప్రధానమైన కారణాలు ఏంటి అనేది మనం కొంచెం ఇంట్రెస్టెడ్గా ఈ టాపిక్ను అధ్యయనం చేయాలి. ఈ ఏరియా నుండి ఋతుపవనాల ఆవిర్భావం నుండి మనకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆ విధంగా ఆరిజినేటింగ్ మాన్సూన్స్ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఋతుపవనాల పరంగా తీసుకున్నప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ ఇండియా అనేది. కాబట్టి ఈ విధంగా ఋతుపవనాల ఆవిర్భావం ఎవరు ముందు గమనించారు మరి? ఓకే, వస్తూనే ఉన్నాయి, వర్షాపాతం ఇస్తూనే ఉన్నాయి, కానీ ఎవరి ద్వారా ప్రపంచాన్ని ఇవి తెలపడం జరిగింది అనేది కూడా ఆ ఫస్ట్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. రైట్. ఇక నెక్స్ట్ ఇది ఏపీపీఎస్సీ ఇంతకుముందు చెప్పిన కొప్పెన్ వర్గీకరణ, తారెంత్వైట్ వర్గీకరణ అనేది మ్యాక్సిమం ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ చదవాలి, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కూడా చదవాలి. చెప్పలేం, అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఆ క్లైమేటిక్ జోన్స్ మనం అధ్యయనం చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్న జీకే బిట్స్ ఏంటి? అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, వాటిని కూడా వీటితో పాటు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లైమేట్ తీసుకున్నప్పుడు మొత్తంగా ఓవరాల్గా మనకు 3 క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఇది. 3 బిట్స్, 2 to 3 or 4 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఇది శీతోష్ణ స్థితి. ఇక్కడ కూడా వాల్ జాగ్రఫీ సంబంధించిన అంశాలు అధ్యయనం చేయాలి.
శీతోష్ణ స్థితికి సంబంధించిన ఆ ప్రభావితం చేసే అంశాలు ఫస్ట్ చదివిన తర్వాతే ఇండియన్ జాగ్రఫీలోకి నువ్వు రావాలి. అలా అయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ చూడండి, శీతోష్ణ స్థితి తర్వాత మనకి ఏంటంటే సహజ వృక్ష సంపద లేదా న్యాచురల్ వెజిటేషన్. ఓకే, ఇక్కడ సాధారణంగా దీన్ని మరొక రకంగా ఏమంటారు, ఓకే అడవులు అనే టాపిక్తో మనం పిలుస్తూ ఉంటాం. కానీ అడవులు అనడానికి సహజ ఉద్భిద సంపద అనడానికి కొంచెం తేడా ఉంది. ఆ డిఫరెన్సే మనకు క్వశ్చన్స్ వస్తాయి. అడవులు అనగా ఏంటి, సహజ ఉద్భిద సంపద అనగా ఏంటి అనేది మనకు దీని మీద బేస్గా తీసుకొని క్వశ్చన్ ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు పదాల మధ్య ఉన్న భేదాన్ని కూడా గమనించాలి. ఆ భేదం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ వాటి తర్వాత ప్రధానంగా మనం ఏంటంటే, సరే మనం దీన్ని తర్వాత చూద్దాం. భారతదేశంలో అడవుల వర్గీకరణ ఏ విధంగా ఉంది, ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ ఎన్ని రకాల అడవులు ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా అడవుల వర్గీకరణ ఇక్కడ నైసర్గిక స్వరూపాల అధ్యయనం మళ్ళీ ఒకసారి నీకు వస్తుంది. ఏ విధంగా నైసర్గిక స్వరూపాలు అంటే ఏ విధంగా శీతోష్ణస్థితి, ఈ రెండు టాపిక్స్ కలిపి మనం ఇక్కడ చదవాల్సి ఉంది. అడవుల వర్గీకరణ అంటే ఏంటి, మెయిన్గా రెయిన్ఫాల్. మళ్ళీ ఇక్కడ మనం అధ్యయనం చేసే అంశం ఏంటంటే రెయిన్ఫాల్ మళ్ళీ ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా వర్షపాతం ఎత్తు ఆధారంగా నేలల స్వభావం ఆధారంగా మనం ఏంటి అడవులను వర్గీకరించాలి. ఓకే, ఆ విధంగా. సో ఇక నెక్స్ట్ ఏంటిది, మనకి ఇక్కడ 2019 రిపోర్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 2021 ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ విధంగా 2021 రిపోర్ట్ చదవడం అంటే ఇక్కడ ఏంది, అడవులు అంటే ఓన్లీ స్టాక్ అంశాలే కాకుండా కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా చదవాలి. ఓన్లీ ఫారెస్ట్ రిపోర్టే కాదు, టైగర్ సెన్సెస్, ఓకే ఎలిఫెంట్ సెన్సెస్, లియోఫర్డ్ సెన్సెస్, ఇలా అనేక రకాల వైల్డ్ లైఫ్ వన్య జంతువుల యొక్క పాపులేషన్ జనాభాని కూడా అధ్యయనం చేస్తూ రాష్ట్రాల వారీగా జాతీయ పార్కులు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అటవీ సంరక్షణ ఉద్యమాలు. ఓకే, సో ఏ విధంగా చిప్కో లాంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చినవి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే టాపిక్ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. వేరే టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది. ఆ విధంగా తీసుకోండి. ఇక నెక్స్ట్ చూడండి, దీంట్లో భాగంగా ఇంకో టాపిక్ వన్యజీవుల సంరక్షణ, వైల్డ్ లైఫ్. అడవుల్లో భాగం ఏ టాపిక్, కాకపోతే మనం వేరుగా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా నేషనల్ పార్క్స్, బయోస్పియర్ మనకు చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కొన్ని రకాల జంతువులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చట్టాలను మనం అధ్యయనం చేయాలి. అండ్ సరస్సులు లేదా చిత్తడి ప్రాంతాలను సంరక్షించడానికి తీసుకున్న ఆ ఒప్పందాలు మనం గమనించాల్సిందే. కాబట్టి అడవుల వర్గీకరణ ఎంత ఇంపార్టెంటో వన్యజీవుల సంరక్షణ పరంగా తీసుకున్నప్పుడు రెండు క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే, జతపరచండి. ఒక 4 జాతీయ పార్కులు లేదా బయోస్పియర్ తీసుకుంటాడు, ప్రాంతాల వారీగా జంతువుల వారీగా అడుగుతాడు. కాబట్టి మెయిన్గా మనం ఒక 100 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ పార్కులు కానీ బయోస్పియర్లు కానీ సైన్స్రీస్ పరంగా తీసుకుని ఒక 100 పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ 100 పేర్లు గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం చేసే మెయిన్ ఇక్కడ మనకి టాస్క్. ఇక్కడ కంప్లీట్గా నేషనల్ పార్క్స్ కంప్లీట్గా ఐడియా ఉంటాయి. సో అది మనకి వన్యజీవుల సంరక్షణ సంబంధించి. ఇక నెక్స్ట్ ఇది చూడండి, వాస్తవానికి నైసర్గిక స్వరూపాల తర్వాత నదీ వ్యవస్థ అధ్యయనం చేస్తుంటారు. సరే, మనం ఇక్కడ టాపిక్స్ ప్రకారం తీసుకున్నప్పుడు నదీ వ్యవస్థ ఇక్కడ వచ్చింది. కానీ నదీ వ్యవస్థ అన్నప్పుడు నైసర్గిక స్వరూపాలు ఎంత ఇంపార్టెంటో నదీ వ్యవస్థ టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్. 4 బిట్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా. హిమాలయ నదుల నుండి ఆల్మోస్ట్ హిందూ మహాసముద్రంలో కలిసే ఏకైక నది వరకు అన్ని నదుల గురించి మనం చూడాలి. దీంట్లో ప్రధానంగా మనం అధ్యయనం చేయాల్సింది ఏంటంటే, తూర్పు దిశలో ప్రవహించే నదులు, పశ్చిమ దిశలో ప్రవహించే నదులు, ఉత్తర దిశలో, అలాగే తూర్పు దిశ, ఇలా 4 దిశల వైపు ప్రయాణించే నదుల్ని మనం వర్గీకరణ చేయాలి. ఇక ఆటోమేటిక్గా ఎక్కడ జన్మిస్తుంది ఏంటి ఎటువైపు ప్రయాణిస్తుంది అది వేరే విషయం. ఓకే, ప్రాంతాల వారీగా నదుల్ని గుర్తించాలి. ఓకే, ఇది కూడా మ్యాప్ బేస్డ్ ఏరియాని కంప్లీట్గా. ఓకే, ఆ నదులు ప్రవహించేటప్పుడు జలపాతాలు అధ్యయనం చేయాలి. నదులు ప్రవహించేటప్పుడు ప్రాంతాల మధ్య ఉన్న వివాదాలు చూడాలి.
నదుల వల్ల ఏర్పడిన సరస్సులను గమనించాలి. ఆ విధంగా మనకి టాపిక్ అనే నదీ వ్యవస్థ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్లో సింధు నది వస్తుంది. నైసర్గిక స్వరూపాలు చదివేటప్పుడు కొన్ని నదుల పేర్లు వస్తాయి. మళ్ళీ ఆ 2 రకాల టాపిక్స్ మళ్ళీ నదీ వ్యవస్థలో మనం చదవాల్సి ఉంటుంది. అది నదీ వ్యవస్థకు సంబంధించిన విషయం. ఇది ఆల్మోస్ట్ ప్రధానమైన నదుల పేర్లు, వాటి ఉపనదుల పేర్లు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇక వాటికి సంబంధించి ప్రవహించే సందర్భంలో ప్రాంతాలను బట్టి ఇరిగేషన్, నీటిపారుదల రంగం. నీటిపారుదల రంగం అంటే ప్రధానంగా ఏంటిది? ప్రాజెక్టుల పేర్లు, కాలువల పేర్లు. ఈ 2 మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాక్సిమం. ఓకే, నదీ కాలువలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మించబడ్డాయి, ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకొని నిర్మించే క్రమంలో వివాదాలు, నదీ జలాల వివాదాలు కూడా మనకి ఇంపార్టెంట్. డ్యాములు లేదా ప్రాజెక్టులు కట్టేటప్పుడు కంపల్సరీ నదీ జలాల వివాదాలు అక్కడే అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాలువలు చదివేటప్పుడు కంపల్సరీ మనకి జల విద్యుత్ పథకాలు కూడా చదవాలి. ఓకే, ఆ విధంగా వీటిని అన్నీ కలుపుతూ మనం అధ్యయనం చేసే క్రమంలో వాటిని ఏంటి, జల సంరక్షణ పద్ధతులు, ఏ విధంగా మనం నీటి పొదుపును పాటించాలి అనేది కూడా ఈ మధ్యలో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ జలరక్షణ సంరక్షణ పద్ధతి అనే వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి నదుల పేర్లు ఎంత ఇంపార్టెంటో ఈ నీటిపారుదల రంగం కూడా అంతే ఇంపార్టెంట్. రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా గమనించాలి. రైట్, ఇక నెక్స్ట్ తీసుకోండి ఒకటి. ఇక ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఉన్న టాపిక్స్ అన్ని లెంతీ టాపిక్స్. ఇక్కడ నుండి వచ్చే టాపిక్స్ అన్ని చిన్న టాపిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్స్. ఈ టాపిక్ మెయిన్గా మృత్తికలు లేదా సాయిల్స్. చిన్న టాపిక్ కానీ ఈ మధ్యలో జరిగిన ఎగ్జామ్లో 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ వాస్తవానికి 1 క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది, కానీ 4 క్వశ్చన్లు ఏరియా నుండి ఇచ్చారు. అంటే మనం కొంచెం దీని మీద దృష్టి పెడితే ఈజీగా మనం బిట్ కవర్ చేయొచ్చు ఇక్కడ. సో ఆ విధంగా ప్రధానంగా మరి ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ అంటే, ఫస్ట్ మెయిన్గా మనకు ఇగో ఇది టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రకాల నేలలు ఉన్నాయి అండ్ పరిశోధనా సంస్థలు ఏంటి, ఎన్ని రకాల తర్వాత పరిశోధన సంస్థల తర్వాత ఇది మృత్తికా క్రమక్షయం, సాయిల్ ఎరోషన్, ఒక సిస్టమేటిక్ అధ్యయనం చేయాలి. ఓకే, రకాల తర్వాత ఎటెళ్ళాలి, పరిశోధన సంస్థల తర్వాత క్రమక్షయం. ఈ విధంగా క్రమక్షయం అది చదువుతూ ఈ మధ్యలో దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. మృత్తికా డయాగ్రామ్, సాయిల్ టేబుల్ అనే డయాగ్రామ్ కూడా అడుగుతున్నారు. సో ఆ విధంగా అంటే భూమి అంతర్భాగం నుండి ఉపరితలం వరకు మృత్తిక ఏ రకాలుగా ఏ విధంగా ఏర్పడిందని కొన్ని రకాలుగా ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి సో ఈ విధంగా కూడా దీన్ని అధ్యయనం. ఫస్ట్ ఏంటి, రకాలు చదవండి, ప్రాబ్లం ఏమి లేదు. లాస్ట్కు ఇది గుర్తుపెట్టుకోండి, మృత్తికా సూచనా చిత్రం లేదా సాయిల్ టేబుల్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది జనరల్గా, కానీ ఫస్ట్ ఇవి మాత్రం ఇంపార్టెంట్. సాయిల్ ఎరోషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సాయిల్ మృత్తికా క్రమక్షయాన్ని నివారించే పద్ధతులను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా కొన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇక్కడ మనం అధ్యయనం చేయాలి. మృత్తికా సంరక్షణ పద్ధతులకు సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఓకే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి కూడా ఇక్కడ కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనం సేకరించాలి. ఇలా పథకాలను కూడా మనం ఇక్కడ అన్వయిస్తూ టాపిక్ని అధ్యయనం చేయడం వల్ల ఓవరాల్గా ఈ మధ్యలో జరిగిన ఎగ్జామ్లో 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, యూపీఎస్సీలో మనకు వచ్చేసరికి 1 లేదా 2 క్వశ్చన్స్ మాత్రం రావడానికి ఛాన్స్ ఉన్నాయి. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ దాకా మృత్తికల వరకు తీసుకున్న టాపిక్స్ అన్ని ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి, నైసర్గిక స్వరూపాల నుండి మృత్తికల వరకు మొత్తం ఫిజికల్, భౌతిక భూగోళ శాస్త్రం సంబంధించి. ఇక్కడ నుండి ఇంకా ముందుకు వచ్చే టాపిక్స్ అన్ని ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించిన అంశం. ఆర్థిక భూగోళ శాస్త్రం అంటే మన జాగ్రఫీలో చదువుతాం, ఎకానమీలో కూడా చదువుతాం. 2 రకాలుగా బెనిఫిట్స్. అంటే ఒక సబ్జెక్ట్లో చదవడం వల్ల ఇంకొక సబ్జెక్టు మనకు కవర్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఎకనామిక్ జియోగ్రఫీలో వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయంలో ప్రధానంగా ఇవి ఏదైతే డాటా ఉందో ఈ 2015-16 కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు సాధారణంగా మనకు. ఓకే, సో మనకి ఇక్కడ 2015-16 కాకుండా ఇప్పుడు మనం కొంచెం ఓకే 18-19 వరకు కూడా ఇప్పుడు రాష్ట్రాల వారిగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ ఇవి చదవాలి.
ఎకనామిక్ సర్వే చూడాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆ విధంగా వ్యవసాయ రకాలు అనేది ఫస్ట్ ఇక్కడ మనకు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్, మళ్ళీ శీతోష్ణ స్థితిని బట్టే ఇక్కడ కూడా. ఓకే, తర్వాత మనకి ఇండియన్ ఎకానమీలో ఒక రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం చదవాల్సి ఉంటుంది. హరిత విప్లవం ఒకటే కాదు, హరిత విప్లవాన్ని బేస్గా తీసుకొని వచ్చిన ఇతర పద్ధతులు కూడా చదవాలి. వాటితో పాటు వ్యవసాయ పంటల గురించి చదివేటప్పుడు నువ్వు అవి పరిశోధన గురించి ఎక్కడెక్కడ పరిశోధన సంస్థలు ఉన్నాయో చదవాలి. ఫస్ట్ వ్యవసాయ రకాలు చూడండి, తర్వాత పంటలు, పంట కాలాలు, పంటలు, పరిశోధన సంస్థలు, తర్వాత హరిత విప్లవం, శ్వేత విప్లవం, ఈ విధంగా చూడాలి. ఓకే, కాబట్టి ఆహార పంటల, ఉద్యానవన పంటల, ఏ పంటలు అనేది పంట కాలాల తర్వాత పంటల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటాడు క్వశ్చన్ తీసుకొని, ప్రధానంగా రబీలో సాగయ్యే పంట, ఖరీఫ్లో సాగయ్యే పంట, ఇగో ఈ విధంగా తీసుకొని అడుగుతాడు. ఓకే, అలా సో ఆ పంట కాలాలకు, పంటలకు మనము అన్వయిస్తూ చదవాల్సి ఉంటుంది. ఇది వ్యవసాయం ఎకానమీలో ఇంపార్టెంట్. ఎకానమీల పరంగా తీసుకున్నప్పుడు డేటా అడుగుతాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ కొంచెం న్యూమరిక్ డాట్ అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ మాత్రం థియరిటిక్ టాపిక్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఖనిజ వనరులు, మినరల్ రిసోర్సెస్. చాలామంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ దగ్గర రాగానే పక్కన పెట్టేస్తారు. కానీ ఇది ఒక్కసారి ఇన్వాల్వ్తో చదివితే, ఇంట్రెస్ట్ చదివితే దీనంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ దేంట్లో ఉండదండి. కాబట్టి ఖనిజ వనరులు అనేది 4 క్వశ్చన్స్ ఈ ఏరియా నుండి వస్తున్నాయి. ఏ విధంగా చదువుదాం, ఎలా గుర్తుపెట్టుకుందామంటే మ్యాక్సిమం మ్యాపింగ్ త్రో మ్యాప్స్, ఇది కూడా పటం ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇగో ఈ టాపిక్ చదవండి, ఖనిజాల వర్గీకరణ. ఓకే, వర్గీకరణ, ఇగో లో ఖనిజాలు, అలో ఖనిజాలు, ఇవి ఈ రెండుని మనం ఇక్కడ ఫస్ట్ ఇలా చదవాలి. తర్వాత 3వ అంశం ఖనిజాల ద్వారా ఆదాయం, ఉత్పత్తి పరంగా స్థానాలు, ర్యాంకింగ్స్ చదవాలి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, ఈ విధంగా వరల్డ్ వైడ్, ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, ఆ విధంగా 3 రకాలుగా చదివి ఖనిజ విధానం, మినరల్ పాలసీలు తీసుకొస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఖనిజ పాలసీలు లేదా మినరల్ పాలసీస్ అనేది చివరిలో చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఇది ఒక్కడే కాకుండా మిగతా టాపిక్స్ అని చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాబట్టి దీన్ని టాపిక్ని మనం మిస్ చేయొద్దు. ఓకే, సింధు నాగరికత కాలం నుండి ఇప్పటి వరకు కూడా మనకి చాలా దగ్గర సంబంధం ఉన్న టాపిక్ ఇది. రైట్, నెక్స్ట్ తీసుకుంటే ఓకే, మినరల్ రిసోర్సెస్తో లేదా ఖనిజ వనరులతో దగ్గర సంబంధం ఉన్న మరొక టాపిక్ ఏంటంటే ఇంధన వనరులు లేదా ఎనర్జీ రిసోర్సెస్. ఒక నాగరికత అభివృద్ధి చెందాలి అంటే ఇంధన వనరులు అనేది చాలా ముఖ్యం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాంట్లో భాగంగా మ్యాక్సిమం మనకు అడిగే విషయం ఏంటంటే దీంట్లో సాంప్రదాయ ఇంధన వనరులు. ఓకే, సో అవి ఆ విధంగా థర్మల్ విద్యుత్, జల విద్యుత్, ఈ విధంగా తీసుకొని అడుగుతున్నాడు. అలానే మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్న విద్యుత్ రంగం రాష్ట్రాల వారీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మ్యాక్సిమం ర్యాంక్స్ అడుగుతాడు అంతే. ర్యాంక్స్ మొదటి స్థానం అనేది అడుగుతుంటాడు. కాబట్టి ఈజీగా ఉన్న టాపిక్ ఇది. మనం ఖనిజ సంపద అధ్యయనం చేసినప్పుడు దీన్ని కంపల్సరీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది ఒక చిన్న టాపిక్, ప్రాబ్లం ఏమీ లేదు. ఒక క్వశ్చన్ ఇక్కడ వచ్చేది మాత్రం కంపల్సరీగా. రైట్, ఇక నెక్స్ట్ ఇది ఎకనామిక్ జాగ్రఫీలో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండస్ట్రీస్. కానీ జాగ్రఫీలో ఏమడుగుతారు ఇక్కడ, ఫస్ట్ పరిశ్రమల వర్గీకరణ నుండి స్టార్ట్ చేసి ఓకే, ఇగో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, ఇగో ఈ 4 టాపిక్స్ మన ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్. ఇక తర్వాతనే ఇక మిగతావన్నీ మనకు రవాణా వ్యవస్థకి దగ్గర సంబంధం ఉన్న రైల్వే, విమాన, నౌకా పరిశ్రమ, ఇంజనీరింగ్ పరిశ్రమలు మనకు అక్కడ వస్తాయి. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ చదవాల్సినవి మాత్రం ఈ 4 టాపిక్స్ చదివిన తర్వాత ఇండియన్ ఎకానమీని కొంచెం దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో రాష్ట్రాల వారీగా పరిశ్రమలు అనేది కూడా ఎంత ఎక్కువగా పరిశ్రమల రాష్ట్రం, ఎక్కువగా పరిశ్రమల జిల్లా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, పరిశ్రమలు ఓకే, నిదానంగా మంచిగా చదివితే జస్ట్ ఒక 1 డే కూడా పట్టాయి. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఖనిజ సంపద చదివితేనే ఈ టాపిక్ అర్థమవుతుంది. ఖనిజ సంపద చదవాలి, దానికంటే ముందు అడవులు చదవాలి, దానికంటే ముందు నదులు, అన్నీ చదివితేనే ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. రైట్, అది పరిశ్రమలకు సంబంధించి. ఇక నెక్స్ట్
రవాణా సౌకర్యాలు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అని వచ్చింది. రవాణా సౌకర్యాలు అనేటివి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్. దీంట్లో మ్యాక్సిమం వచ్చేసి జాతీయ రహదారులు అడుగుతాడు, రైల్వే జోన్స్ అడుగుతాడు, అండ్ ఎయిర్పోర్ట్స్, నెక్స్ట్ ఓడరేవులు, సీ పోర్ట్స్, ఇలా మనకు ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సాగరమాల అని, సేతు సముద్రం, ఇలా చాలా వరకు ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా మనకు రవాణా సౌకర్యాలు ఈ మధ్యలో జరిగిన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, రోహతాంగ్ కనుమ కింద నిర్మించిన సొరంగ మార్గానికి సంబంధించిన అటల్ టన్నెల్ నైసర్గిక స్వరూపాల్లో వస్తుంది టాపిక్. మళ్ళీ ఇక్కడ మనకు అటల్ టన్నెల్ అనే విషయం వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు. ఇలా రవాణా సౌకర్యాలన్నీ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ని బేస్గా తీసుకొని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ నుండి 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కూడా కొన్ని సందర్భాలు అడిగిన సందర్భాలున్నాయి. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీలో మొత్తం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ అంటే రవాణా వ్యవస్థ ఉంటుంది, తర్వాత అడవులు ఉంటాయి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ చూడండి, ఇదేంది? సోషల్ జోగ్రఫీ. ఓకే, హ్యూమన్ అంటే మామూలుగా ప్రధానంగా జనాభా అనేది సో మనకి సామాజిక భౌగోళిక శాస్త్రంలో భాగంగా వస్తుంది. దాంట్లో ఫస్ట్ మనం చదివేది ఏంటంటే ఇది గిరిజన సమూహాలు, మానవ తెగలు చదవాలి. తర్వాత ఈ 2 చదవాలి. ఓకే, అంటే ఇక్కడ జనాభా అనలేదు, ఏ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ పేరుతో, వివిధ పేర్లతో ఉన్న తెగలు, వివిధ పేర్లతో ఉన్న మానవ తెగలు చదివిన తర్వాత ఓకే, నెక్స్ట్ 2011 జనాభా లెక్కలు. కరోనా అనేది లేకపోతే 2021 జనాభాలు మనం ఇప్పుడు మనకు వస్తుండే టాపిక్ అది. సరే, అది లేదు కాబట్టి ఇన్ కేసు ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మరీ ఇంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. 2011 బ్రీఫ్గా మనం వాటిని అధ్యయనం చేస్తూ సో అంతకంటే ముందు భారతదేశంలో ఉన్న మానవుల తెగలు, గిరిజన తెగలు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇక్కడ లాస్ట్కి మనం చదివే టాపిక్ ఇది జనాభాకు సంబంధించి. ఇలా ఆల్మోస్ట్ ఇండియన్ జాగ్రఫీలో నెంబర్ 14 అని కాదు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఈ విధంగా టాపిక్స్ బట్టి మనము ఒక్కొక్క సబ్జెక్టు పరంగా, ఒక్కొక్క ఎగ్జామ్ పరంగా తీసుకున్నప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరంగా ఎస్ఐలో తీసుకుంటే 25 క్వశ్చన్స్ వస్తాయి. పీసీ పరంగా తీసుకుంటే 15 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, అది పెరగడానికి ఛాన్స్ ఉంది కానీ తగ్గడానికి ఛాన్స్ లేదు. ఇక మన గ్రూప్స్ పరంగా తీసుకుంటే సరే, మనకు ఒకటే గ్రూప్ 2 2016 గ్రూప్ 2 జరిగింది కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 30 క్వశ్చన్లు వచ్చాయి. అది ఎవరు సరి గమనించారు? డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్లు చూశారు కానీ ఒక 30 క్వశ్చన్ల వరకు గ్రూప్ 2లో ఉన్నాయి. ఏపీలో కూడా దాదాపు 19 నుండి 25 క్వశ్చన్లు వచ్చినాయి 2017 గ్రూప్ 2 ఆవిడ. సో ఆ విధంగా మనము అంతేకాకుండా సెంట్రల్ లెవెల్లో జరిగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరంగా తీసుకున్నప్పుడు 4 నుండి 10 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో తీసుకుంటే 14 నుండి 18 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి దేంట్లో ఎగ్జామ్ ఏది చూసినా కానీ వాట్ ఎవర్ ఇట్, సో జాగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చదవడం కూడా దానికి సిలబస్ని మంచి అవగాహన, అంటే దాని మీద ఒక అవగాహన పొందుతూ అట్లస్ సహాయంతో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఓకే, మంచి స్టాండర్డ్ మెటీరియల్ మెయింటైన్ చేసి చదవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఓకే, ఓన్గా ప్రిపరేషన్ కంటే కొంచెం మన కోచింగ్ ద్వారా అయితే టాపిక్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, సులభంగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్. దీంట్లో భాగంగా రీజనల్ జాగ్రఫీ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కానీ దీంట్లో భాగంగా ఇదే టాపిక్స్ కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. మనం సో ఇలా జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ పైన ఒక అవగాహన 100% అవగాహనని కాదు కానీ 100% దీన్ని కమాండ్లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాతనే మనం సిలబస్లోకి వెళ్తూ ఉంటే టాపిక్స్ అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. రైట్, ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్. థ్యాంక్ యూ.